మా హై స్కూల్ మారిపోయిందా? జనరల్గా ఏంటి అంటే దీనికి సంబంధించి మా హై స్కూల్ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ బాగానే ఉంటుంది అని చెప్పి నేనే మాట్లాడడం జరిగింది. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దాదాపు 70,000 కట్టి సో ఫస్ట్ మైనర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సిసిఈ ఐఐటి మండే నుంచి సో దీనికి సంబంధించి క్వాలిఫై టెస్ట్ పెడతారు. సో అప్కమింగ్ క్వాలిఫై టెస్ట్ అయితే 29th June ఉంది అండ్ 9 months డ్యూరేషన్ ఉంది. పర్ వీక్కి 8 to 10 hours కమిట్మెంట్ అయితే వాళ్ళు అడుగుతున్నారు. సో ఇంటర్ వాళ్ళు కూడా ఈ కోర్సులో జాయిన్ అయిపోవచ్చు అని చెప్పారు. సో దీంతోపాటు దాదాపు సెక్యూర్ సీట్ అంటే 4,000 అనేది నాన్ రిఫండబుల్ ఫీ, తర్వాత వచ్చేసి రిమైనింగ్ ప్రోగ్రామ్ ఫీ అనేది నాన్ రిఫండబుల్ 66,000 వరకు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈఎంఐలో మనం వెళ్ళాలి అనుకుంటే సో అది కూడా 4,000 పే చేయాలి. తర్వాత 8,800 అంటే 83,200. సో దీనికి సంబంధించి 15 credits అయితే ఇస్తారు ఐఐటి మండి నుంచి. అండ్ 12th పాస్ వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కంప్లీట్లీ ఆన్లైన్ ప్రోగ్రామ్. సో జనరల్గా ఏంటి అంటే ఈ మసాయి స్కూల్లో డేటా సైన్స్ కోర్స్ అనేది మనం నేర్చుకోవచ్చు. జనరల్గా ఏంటి అంటే అసలైన పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఇది, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ప్రాసెస్, డ్రాప్ అవుట్స్ గురించి చాలా ఇన్ డీటెయిల్గా నేను చెప్పాను. డ్రాప్ అవుట్ అయితే సో దానికి 6th, 7th month నుంచి ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. బట్ కంప్లీట్లీ చాలామంది ఈ డ్రాప్ అవుట్స్ కరెక్ట్ కాదన్నా చాలామంది ఈఎంఐ ఇట్లా అడుగుతున్నారు, ఇట్లా చేస్తున్నారు అని చెప్పి చాలామంది జాబ్ రాకముందే సో ఈఎంఐ కట్టాల్సి వస్తుంది ఇలా మాట్లాడారు. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో మసాయి స్కూల్ మారిపోయింది, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఇప్పుడు లేదని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఈ మొత్తం వాళ్ళ వెబ్సైట్ గోత్రూ అయినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఇది అప్డేట్ చేస్తున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో సాధ్యమైనంత వరకు ఇఫ్ యూఆర్ అన్లెస్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్ అవాయిడ్ ఆన్లైన్ కోచింగ్. ఎందుకంటే వర్కింగ్ ప్రొఫెషనల్కి అయితే ఇంకా ఆప్షన్ ఉండదు కాబట్టి డెఫినెట్లీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. సో మాక్సిమం పాసిబిలిటీ ఉన్నందుకు ఆఫ్లైన్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఆన్లైన్లో సో ఒకవేళ మసాయి స్కూల్లోనే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కొన్ని విషయాలు మీరు తెలుసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎన్ని జాబ్ ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేపిస్తారు, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎన్ని ఇస్తారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకవేళ మసాయి స్కూల్ నుంచి కంప్లీట్ చేస్తుంటే వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి. దాంతోపాటు దీనికి సంబంధించి మన ప్రొఫైల్ ఏదైతే ఉందో, పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దాన్ని ఎలా వాళ్ళ డౌట్స్ వస్తే మనం ఎలా వాళ్ళు క్లియర్ చేస్తారు, సో దానికి సంబంధించి టీం ఏంటి, సో ఇదంతా కూడా ఒక కనెక్షన్ అనేది ఉండాలి. అండ్ ప్రాజెక్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, తర్వాత మాక్ ఇంటర్వ్యూస్, హ్యాకథాన్స్, జాబ్ వచ్చే వరకు ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆఫ్లైన్లో అయితే కొంచెం బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వ్యాస్ సిలబస్, సో కోడింగ్, సో ఒక కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. ఎనీవే సో డెఫినెట్లీ మసాయి స్కూల్ బాగాలేదని నేను అనట్లేదు. మసాయి స్కూల్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకొని మీరు డెఫినెట్లీ డెసిషన్ తీసుకోవచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ ఫీడ్బ్యాక్, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ లింక్డ్ఇన్లో ఉంటారు, వెళ్ళండి, వాళ్ళనే అడగండి. సో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మేము మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, సో దట్ యూ విల్ గెట్ అ జెన్యూన్ ఫీడ్బ్యాక్. ఓకే, స్టూడెంట్స్ మసాయి స్కూల్లో ఎవరన్నా చదివి ఉంటే ఇప్పుడు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్లు అయితే లేదనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే దాని గురించి చెప్పండి. దాంతోపాటు మసాయి స్కూల్ గురించి పాజిటివ్స్ ఉంటే పాజిటివ్స్ చెప్పండి, నెగిటివ్స్ ఉంటే నెగిటివ్స్ చెప్పండి, సో దట్ అప్కమింగ్ వాళ్ళకి ఇట్ విల్ హెల్ప్. థ్యాంక్ యూ.